రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ మందబుద్ధి. వరాలయ్యకు పనివాడు లేనిదే క్షణం గడవదు. ఆయనది భారీ శరీరం. చేతిలోంచి ఏదైనా జారిపడితే వంగి దాన్ని తీసుకునేందుకు నానాశ్రమ పడేవాడు. ఆయన బాగా డబ్బు గలవాడు కాబట్టి ఎప్పుడూ తన వెంట ఉండటానికి పనివాణ్ణి పెట్టుకోగలడు. అయితే భారీ శరీరం, డబ్బుతో పాటు ఆయనకు కోపం కూడా చాలా ఎక్కువ. అందువల్ల ఎవరూ ఆయన వద్ద నెలకు మించి పని చేయలేకపోయేవారు. ఆ నెల రోజులైనా ఎందుకంటే జీతం కోసం మొదటి నెల జీతం ఇలా చేతికి అందగానే అలా పని మానేసేవాళ్ళు చాలామంది. దీనితో వరాలయ్య విసిగిపోయి ఎవరైనా తన వద్ద 6 నెలలు నాగా పెట్టకుండా పని చేస్తేనే 6 నెలల జీతం ఒక్కసారిగా ఇస్తానన్నాడు. ఆ తరువాత ఆయనకు పనివాళ్ళు దొరకడం మరింత కష్టం అయ్యింది. ఆ పరిస్థితుల్లో మందబుద్ధి వరాలయ్య దగ్గర పనికి కుదిరాడు. మందబుద్ధికి నా అన్నవాళ్ళెవ్వరూ లేరు. వాడి బుర్రలో తెలివి అంటూ లేనే లేదు. వాడికి దేనికి కోపం రాదు. వరాలయ్య ఏం చెప్పినా వెంటనే అక్షరాల అదే విధంగా పనిచేసేసేవాడు. చాలా కాలానికి వరాలయ్యకు నచ్చిన పనివాడు దొరికాడు. ఒకనాటి రాత్రి వరాలయ్య పడక గదిలో పడుకుని ఉండగా ఆయనకు నడవలోని దీపం ఆర్పలేదేమో అన్న అనుమానం కలిగింది. వెంటనే ఆయన మందబుద్ధికి దీపం ఆర్పి రమ్మని చెప్పాడు. మందబుద్ధి నడవాలోకి వెళ్ళాడు. అంతవరకు వెలుగుతున్న దీపం వాడి దురదృష్టం కొద్దీ గాలికి అప్పుడే ఆరిపోయింది. వరాలయ్య తనను దీపం ఆర్పమని చెప్పాడు. ఆయన మాట అక్షరాలా పాటించవలసిందే కదా. ఇలా అనుకొని మందబుద్ధి పొరుగింటికి వెళ్ళి అగ్గిపెట్టి అడిగాడు. మీ ఇంట్లో లేదా అని అడిగాడు పొరుగువాడు. ఉన్నది, కానీ ఎక్కడున్నదో చీకట్లో కనిపించటం లేదు అన్నాడు మందబుద్ధి. మా ఇంట్లో ఉన్నది ఒక్కటే అగ్గిపెట్టే. ఏ రాత్రివేళ అవసరం కలుగుతుందో నీతో వస్తా పదా అంటూ పొరుగువాడు వరాలయ్య ఇంటికి వచ్చాడు. మందబుద్ధి దీపం వెలిగించి వెంటనే ఆర్పివేసి అగ్గిపెట్టెను పొరుగువాడికి ఇస్తూ ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. పొరుగువాడు ఆశ్చర్యపోతూ ఈ మాత్రం దానికి దీపం వెలిగించటం ఎందుకు అన్నాడు. నా యజమాని నన్ను దీపం ఆర్పమన్నాడు. నేను ఆర్పేలోగానే అది ఆరిపోయింది. అందుకని మళ్ళీ వెలిగించి ఆర్పాను అన్నాడు మందబుద్ధి. ఆ జవాబుకు పొరుగువాడు నవ్వుకుని వరాలయ్య వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి నీ పనివాడు చెప్పింది చెప్పినట్టు చెయ్యడమనే గాక సొంతాన ఆలోచించడం తెలియని పరమ మూర్ఖుడు. వీడికి తెలివితేటలు నేర్పకపోతే ఏదో ఒకనాడు నీకు చాలా పెద్ద ప్రమాదమే ఎదురవుతుంది అని వరాలయ్యకు 2 పంచతంత్ర కథలు చెప్పాడు. అవి వింటూనే వరాలయ్య భయపడ్డాడు. అయితే మందబుద్ధి వంటి వినయగుణం కల పనివాణ్ణి వదులుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన బాగా ఆలోచించి మర్నాడే ఆ ఊరి బడిపంతుల్ని పిలిచి రోజు మందబుద్ధికి చదువు చెప్పమన్నాడు. పంతులు చాలా మంచివాడు. ఆయన రోజు వచ్చి మందబుద్ధికి శ్రద్ధగా చదువు చెప్పేవాడు. వాడికి ఏ విషయం ఎలా చెబితే అర్థమవుతుందో గమనించి అలాగే బోధ చేసేవాడు. నెల రోజుల్లోనే మందబుద్ధికి బుద్ధి వికసించసాగింది. మందబుద్ధిలో వచ్చిన మార్పుకు సంతోషించిన బడిపంతులు వరాలయ్యతో వాడికి చెప్పవలసిన తీరులో చదువు చెప్పేందుకు ఎవ్వరూ ప్రయత్నించలేదు. ఆహా, వాడు చాలా చురుకైనవాడు, తెలివైనవాడు అని మందబుద్ధిని మెచ్చుకున్నాడు. వరాలయ్య మందబుద్ధి తెలివితేటల్ని పరీక్షించి వాడిలో నిజంగానే మార్పు వచ్చిందని గ్రహించాడు. ఆయన బడిపంతులకు మంచి బహుమానం ఇచ్చి పంపాడు. ఆ మర్నాటి నుంచి మందబుద్ధి వరాలయ్య చెప్పిన పనులు చెప్పినట్టు చేయడం మానేశాడు. ప్రతి పనికి మంచి చెడ్డలు ఆలోచించి ఈ పని చేయటం చెరుపు, ఫలాని పని చేయటం వల్ల మేలు కలుగుతుంది అంటూ వరాలయ్యకు వివరించసాగాడు. వరాలయ్య పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఆయనకు అసలే కోపం ఎక్కువ. చిన్న చిన్న పనుల్లో నీ తెలివితేటలు ఉపయోగించు, కాదనను, కానీ మిగతా విషయాల్లో మాత్రం నే చెప్పినట్టు వినాలి, తెలిసిందా అన్నాడు వరాలయ్య మందబుద్ధితో. అదేం మాట, మీరు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను.
అది తప్పు అని చెప్పి తీరతాను. మీ మంచి కోసమే అన్నాడు మందబుద్ధి. అయితే నిన్ను పనిలో నుంచి తీసేస్తాను, తక్షణం ఇక్కడి నుంచి కదులు అన్నాడు వరాలయ్య కోపంగా. నాకు మీ దగ్గరే బాగుంది, ఇంకెక్కడికి వెళ్ళను అన్నాడు మందబుద్ధి. ఇద్దరూ గ్రామ న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పారు. శాంతం విన్న న్యాయాధికారి మందబుద్ధితో, మందబుద్ధి, నీకు వరాలయ్య ఎంతో మేలు చేశాడు. తన ఖర్చుతో నీకు తెలివితేటలు అబ్బేలా చేశాడు. అందుకు ఆయనకు నువ్వెంత రుణపడి ఉన్నావు అన్నాడు. దానికి మందబుద్ధి, అయ్యా, ఆయన నాకు చదువు చెప్పించి బుద్ధి వికసించేలా చేశాడు. అందువల్ల జరిగిన మేలేమిటి? ఆ బుద్ధి ఆయనకే పనికిరాక నన్ను ఉద్యోగంలో నుంచి తీసివేస్తానంటున్నాడు. ఇక్కడ నాకు ఉద్యోగం పోతే మరెవరూ నన్ను పనిలో పెట్టుకుంటారు అన్నాడు. వరాలయ్య చెప్పినట్టు వింటే ఏం గొడవ ఉండదు కదా అన్నాడు న్యాయాధికారి. కాస్త తెలివంటూ ఉన్నవాడెవడు ఆయన మాట వినడు. నేనక్షరాలా ఆయన చెప్పినట్లు చేయాలంటే మళ్ళీ నన్ను మందబుద్ధిని చెయ్యమనండి అన్నాడు మందబుద్ధి. వరాలయ్య పట్టరాని కోపంతో చిందులు తొక్కుతూ, ఒరేయ్, నీకు తెలివితేటలు నేర్పిన పంతుల్ని పిలిపించి నిన్ను తిరిగి మందబుద్ధిగా మార్చమంటాను అన్నాడు. మందబుద్ధి న్యాయాధికారితో, అయ్యా, విన్నారా? ఇప్పుడు ఆ పంతులు నాకు నేర్పిన తెలివితేటల్ని ఎలా తీసుకోగలడు? ఈయన ఇలాంటి పనులే చెబుతూ ఉంటాడు అన్నాడు. న్యాయాధికారి వెంటనే, వరాలయ్యా, నీ పనివాడు నీకు పనులు చేసేందుకే కాక సలహాలిచ్చేందుకు కూడా అవసరం. వాణ్ణి నువ్వు పనిలోంచి తీసేయడానికి వీల్లేదు. అలా చేయదలిస్తే వాడికి మరెక్కడైనా ఉద్యోగం చూపించు అన్నాడు. ఆ మాటలతో వరాలయ్య నీరసపడిపోయి దిక్కులు చూడసాగాడు. అప్పుడు న్యాయాధికారి చిన్నగా నవ్వి, వరాలయ్య, మరీ అంతగా దిగులు పడిపోకు. మంచి తెలివితేటలు, చురుకుదనము, అణకువ ఉన్న వీణ్ణి మందబుద్ధిగా నటించమని నీ దగ్గరికి పంపినవాణ్ణి నేనే. గ్రామంలో మోతుబరివి, ఒక్క మితిమీరిన కోపం తప్ప అన్నిటా మంచివాడివి. పనివాళ్ల విషయంలో నానా గొడవ పడిపోతున్న నీకు మంచి పనివాణ్ణి కుదిర్చిపెట్టే బాధ్యత నా పైన వేసుకున్నాను అన్నాడు. అలాగా, చెప్పరేం మరి అని వరాలయ్య తల తిప్పి మందబుద్ధి కేసి చూస్తూ, మందబుద్ధిలా ఎంత చక్కగా నాటకం ఆడావురా. జరిగిన దానికేం గాని నాలాంటి వాడు నీకు యజమానిగా, నీ అంత తెలివిమంతుడు నాకు పనివాడుగా దొరకడం ఇద్దరి అదృష్టం. ఇక ఇంటికి పోదాం పదా అన్నాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?